బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కౌశిక్ రెడ్డిని సుబేదారి పోలీస్ స్టేషన్ నుంచి ఎంజీఎం ఆసుపత్రికి తరలించిన పోలీసులు అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కౌశిక్ రెడ్డిని కోర్టులో హాజరుపరచనున్నారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో పాడి కౌశిక్ రెడ్డిని సుబేదారి పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేశారు. మనోజ్ రెడ్డి అనే క్వారీ యజమానిని కౌశిక్ రెడ్డి బెదిరించాడని వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కమలాపురం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్న మనోజ్ భార్య ఉమాదేవి కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేసింది. 50 లక్షలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి బెదిరించారని ఫిర్యాదులో తెలిపారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని కౌశిక్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేదే లేదు. ఇది పూర్తిగా అక్రమ కేసులు మాత్రమే ఇవ్వండి. ఇవాళ కమిషన్ సర్కార్, కాంగ్రెస్ పార్టీ సర్కార్, క్వారీ యజమానిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు సుబేదారి పోలీస్ స్టేషన్ పోలీసులు. సో కాసేపట్లో ఆయనని హాజరుపరిచే అవకాశం కూడా కనబడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. కుమారస్వామి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అనేటువంటి ఉదయం నుంచి ఇప్పటి వరకు హైడ్రామా కొనసాగింది. మనోజ్ రెడ్డి అనేటువంటి గ్రానైట్ వ్యాపారిని పాడి కౌశిక్ రెడ్డి బెదిరించారు, డబ్బుల కోసం డబ్బులు డిమాండ్ చేశారనేటువంటి ఆరోపణల నేపథ్యం లోపల సుబేదారి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి హైదరాబాద్ లో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లోపల అర్ధరాత్రి అరెస్ట్ చేసినటువంటి పోలీసులు సుబేదారి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత నుంచి అంటే పోలీస్ ప్రొసీజర్ కొనసాగిన నుంచి ఇప్పుడు వైద్య పరీక్షలకు ఎంజీఎం వైద్య పరీక్షలకు పంపించే వరకు కూడా అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అదేవిధంగా మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దాస్యం వినయ్ భాస్కర్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేల బృందం పానోత్ శంకర్ నాయక్, అదేవిధంగా చల్లాధర్మారెడ్డి వీళ్ళంతా కూడా పోలీసులతో సుబేదారి పోలీసులతో చర్చలు జరిపారు. 11 గంటలకి వరంగల్ నగర సిపి ఎవరైతే ఉన్నారో సంప్రీత్ సింగ్ 11 గంటలకు ఆయనతో కూడా చర్చించారు. చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి ఎక్కడ కూడా రిలాక్సేషన్స్ ఉన్నాయి. చట్టం పరిధిలోకి అయితే అంటే చట్ట పరిధి మేరకే వ్యవహరించుకుంటాము, వీఆర్ హెల్ప్లెస్ అని చెప్పి సిపి చెప్పడంతో మళ్ళీ అప్పటి వరకు పోలీసులు కొంత సమయం ఇచ్చినప్పటికీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అక్కడ అంటే సుబేదారి పోలీస్ స్టేషన్ లో విద్యార్థి సంఘాలు, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలు, కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి అంశాలు వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అదేవిధంగా పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు, ఆందోళన నిర్వహించారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి మణికొండ పోలీస్ స్టేషన్ కి అంటే వరంగల్ నగర శివార్లో ఉన్నటువంటి మణికొండ పోలీస్ స్టేషన్ కు తరలిస్తూనే ఇక్కడ ఉన్న కౌశిక్ రెడ్డిని సుబేదారి నుంచి వరంగల్ లో ఉన్నటువంటి ఎంజీఎం ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. కొద్దిసేపటి క్రితమే గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత 3rd MM సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆ జడ్జి ముందు ప్రవేశపెట్టేందుకు భారీ బందోబస్తు నడుమ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని 3rd MM ఇన్ఛార్జ్ జడ్జి ఎవరైతే ఉన్నారో ఆమె కాజీపేటలో ఉన్నటువంటి రైల్వే కోర్టుకు ఆయన తరలించారు. మరికొద్ది సేపట్లో రైల్వే కోర్టులో 3rd MM ఇన్ఛార్జ్ జడ్జి ముందు పాడి కౌశిక్ రెడ్డిని ప్రవేశపెట్టేందుకు మొత్తం రంగం సిద్ధం చేశారు. దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా అత్యంత నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు, పోలీసు బలగాలను మోహరించారు. ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు అదేవిధంగా కౌశిక్ రెడ్డి అనుచరులను కట్టడి చేస్తూనే మరోవైపు చట్ట పరిధి లోపల పోలీసులు వ్యవహరించి అంటే ద్విముఖ వ్యూహం అనుసరించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కౌశిక్ రెడ్డిని కోర్టుకైతే తరలించారు. ఇప్పుడు కోర్టులో చాలా ఉద్రిక్తత పరిస్థితి, ఉత్కంఠ అయితే నెలకొంది. అంటే అది సాధారణంగా న్యాయ నిపుణులు అయితే అది నాన్ బెయిలబుల్ కేసు అని చెప్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి లీగల్ టీం ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళంతా కూడా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి గ్రూప్ ఆఫ్ అడ్వకేట్స్ అయితే బెయిల్ పిటిషన్ కూడా వేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి కౌశిక్ రెడ్డికి బెయిల్ వస్తుందా, జైలుకు వెళ్తాడా అనేటువంటి ఉత్కంఠ ప్రస్తుతం ఇక్కడ కాజీపేటలో ఉన్నటువంటి రైల్వే కోర్టులో కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్.
కుమారస్వామి అయితే ప్రధానంగా బాధితురాలు మనోజ్ భార్య ఉమాదేవి పెట్టినటువంటి ఫిర్యాదుకి సంబంధించి ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు నాన్ బెయిలబుల్ అని చెప్పడానికి? సో ఉమాదేవి గ్రానైట్ వ్యాపారి మనోజ్ రెడ్డికి సంబంధించినటువంటి భార్య ఉమాదేవి ఈ నెల ఏప్రిల్ 21న ఆమె చాలా స్పష్టమైనటువంటి ఫిర్యాదు చేయడం అనేటువంటి జరిగింది. అప్పటికే 25 లక్షల రూపాయలు తీసుకున్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి మరో 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఫోన్ లో చాలా తీవ్రంగా బెదిరించారని చెప్పారు. ఆమె ఫిర్యాదును అందుకున్నటువంటి ఉమాదేవి ఫిర్యాదును అందుకున్నటువంటి సుబేదారి పోలీసులు 308/2, 308/4, 308/5, 352 BNS కు సంబంధించినటువంటి సెక్షన్లన్నింటినీ కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ఒక సెక్షన్ నాన్ బెయిలబుల్, అంటే దాంట్లో కొంత దిద్దుబాటు అనేటువంటి సెక్షన్ లో దిద్దుబాటు అనేటువంటిది ఉంది. ఫస్ట్ నమోదు చేసినటువంటి కేసు వేరు. ఆ తర్వాత ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కు ఎఫెక్ట్ అయ్యేటువంటి కేసును ఎఫ్ఐఆర్ లో దిద్దుబాటు చేశారు అని చెప్పేటువంటి ఆరోపణ చేశారు. దాని మీదనే ప్రధానంగా బెయిల్ వస్తుందా లేదా అనేటువంటి హోప్స్ అయితే దాని మీదనే బీఆర్ఎస్ కు సంబంధించిన శ్రేణులు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి లీగల్ టీమ్ అనేది ఒక హోప్ అయితే పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు న్యాయ నిపుణులు కావచ్చు, ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ వచ్చేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి బృందం అయితే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ వస్తుందనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కౌశిక్ రెడ్డిని మరి రిమాండ్ విధించిన తర్వాత ఎక్కడికి పంపిస్తారు ఇప్పుడు చూడొచ్చు. అంటే మనము కొద్దిసేపటి ఇప్పుడు మన ముందు స్పష్టంగా రైల్వే కోర్టుకు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్వాయ్ చేరుకుంది. దాదాపు 4 వాహనాల్లో పాడి కౌశిక్ రెడ్డిని మొత్తంగా కూడా పోలీసులు తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. భారీ పోలీస్ బందోబస్తు, అక్కడ ఉన్నటువంటి గ్రేవాన్స్ బలగాలు ఎవరైతే ఉన్నాయో గ్రేవాన్స్ బలగాలు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా క్రియాశీలక నేతలందరితో పాటు పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఉన్నటువంటి కాజీపేటలో ఉన్నటువంటి రైల్వే కోర్టుకు చేరుకున్నారు. ఆయనను కోర్టు లోపలికి పోలీసులు తమ ప్రొసీజర్ ప్రకారం చట్టంలో ఉన్నటువంటి విధానాలను అనుసరించి ఆయనకు తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఓకే కుమారస్వామి. హైదరాబాద్ శాసనసభ్యుడు ఏదైతే పైసాల దందా పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ పైన బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కేటీఆర్ స్పందిస్తూ అదేదో ఉద్యమం చేసి లేదా ప్రజల సమస్యలపైన పోరాడితే ఆయన ఏదో అరెస్ట్ చేసినట్టు ఆయన అరెస్ట్ని ఖండిస్తున్నామని చెప్పి సిగ్గు శరం లేకుండా మాట్లాడుతారు. వాస్తవానికి మీకు సిగ్గు ఉండాలని చెప్పి కూడా నేను భావిస్తాను. ఎందుకంటే మీరు 10 ఏళ్లలో ఏ దందా అయితే చేసిర్రో మీరే వాడిని ప్రోత్సహించి కౌశిక్ రెడ్డిని ఈ రకంగా చేయాలని చెప్పి మీరు మీ పార్టీలోని ఎమ్మెల్యేకి నేర్పించి కౌశిక్ రెడ్డి ఏదైతే ప్రజల్ని బ్లాక్మెయిల్ చేస్తూ అడ్డంగా దొరికిపోతే ఎవరినైతే బ్లాక్మెయిల్ చేసిర్రో వాళ్ళు వెళ్ళి కేసు పెడితే దానిపైన కేసు రిజిస్టర్ అయ్యి దానిపైన వారెంట్ ఇష్యూ అయ్యి ప్రొసీజర్ ప్రకారంగా ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన దాంట్లో ఈ క్రషర్ ఇష్యూ కూడా కమలాపూర్ మండలంలో వంగపల్లి గుండేడు గ్రామ శివారులో ఈ క్రషర్ ఉంటుంది. ఆ క్రషర్తో ఈయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏదో ఒప్పందం చేసుకొని ఊరిపైన ఏదో కొన్ని పైసలు ఇప్పిస్తా గ్రామ డెవలప్మెంట్ కోసం అని చెప్పి ఆ రోజు ఒప్పందం చేసుకొని క్రషర్తో మాట్లాడుకొని కొన్ని డబ్బులు ఈయన తీసుకుండు ఆ గ్రామానికి ఇవ్వకుండా. తర్వాత గ్రామ ప్రజలు అక్కడ డెవలప్మెంట్ కోసము గుడి కట్టియనికి దానికోసం మరి పైసలు ఇస్తా అన్నాడు, మరి నువ్వు ఇప్పిస్తా అన్నావు చెప్పినావు, ఇంకా మరి డబ్బులు రాలేదని చెప్పి వాళ్ళు ఈయన పైన ఒత్తిడి చేయగా ఈయన మళ్ళీ ఫోన్ చేసి అది నా లెక్క నాకు ఇచ్చినాయి, అది కాక నువ్వు ఇస్తా అన్న పైసలు నువ్వు గ్రామానికి ఇవ్వాలని చెప్పి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసిండు. బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు దాన్ని తట్టుకోలేక ఇబ్బంది పడి వాళ్ళు దానిపైన కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి వాళ్ళు బయటికి వచ్చి నేను ఆల్రెడీ పైసలు ఇచ్చినామని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ తోటి కొన్ని ఛానల్స్ తోటి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి మాట్లాడుతూ ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌశిక్ రెడ్డికి 25 లక్షలు ఇచ్చిన, దానికంటే ముందు 30 లక్షలు ఏదైతే వాళ్ళ పార్టీ నాయకులకు ఇచ్చినా అని చెప్పి ఆయన మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత ఇదంతా బయటికి వస్తే బట్టబయలైతే గుండేడు వంగపల్లి గ్రామ ప్రజలు ఈయన గుడ్డలు ఉడదీసి కొడుతారనే ఒక భయానికి ఈ కేసు రిజిస్టర్ అయినాక ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇస్తా అని చెప్పి గుండేడుకు పోయి ఆ గ్రామం ఈ కేసు రిజిస్టర్ అయినాక ఆ గ్రామానికి పోయి 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చిండు కౌశిక్ రెడ్డి. మరి నిజంగా వాస్తవాలు అయితే వాళ్ళ దగ్గర నువ్వు ఏ తప్పు చేయకపోతే నీపైన కేసు రిజిస్టర్ అయినాక నువ్వు ఆ గ్రామానికి పోయి
10 లక్షల రూపాయలు చెక్ ఎందుకు ఇచ్చినావు? మరి ఈ ఫోటో